యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే దేవుని యొక్క మహాకృపచేత అలాగే మీ అందరి యొక్క ప్రార్థనల ద్వారా మనం యేసే పరిష్కారం కార్యక్రమాన్ని 4500 ఎపిసోడ్స్తో నేటి దినం సంపూర్తి చేసుకున్నాం. ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినం విశేషం ఏమిటంటే 4500 ఎపిసోడ్ ఈ దినం ప్రసారం చేసుకుంటున్నా. ఇది మహాభాగ్యంగా నేను ఎంచుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని అనుదినము ప్రసంగించి ప్రసారం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. 2001వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున యేసే పరిష్కారం ప్రారంభించాను. 2014 జూలై 28వ తారీఖు ఈ దినం. 4500 దినాలుగా యేసే పరిష్కారం ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నాము. ఈ 4500 ఎపిసోడ్స్ కాక 200 ఎపిసోడ్స్ వరకు సంస్కృతి ఛానల్లోను, అలాగే ఇతర ఛానల్స్లో 100 ఎపిసోడ్స్ పైగాను ఇప్పటికే ప్రసారం చేసి ఉన్నాము. ఆల్టుగెదర్ ఇంచుమించుగా 5000 ప్రసంగాలు టీవీలో సుమారుగా కంప్లీట్ చేయటానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు అని సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, అన్ని వేళలా అన్ని అవసరాలు తీర్చగలిగిన సమర్థుడు. ఇది 4500 ఎపిసోడ్స్ సందర్భంగా నేను యేసు ప్రభువుని గురించి చెప్పే సాక్ష్యం. గాడ్ ఈజ్ సఫిషియంట్. ఆయన చాలును. ఆమేన్. విదేశం సహాయం లేదు, సంఘం పెద్దది కాదు, చిన్న సంఘం. అయినప్పటికీ ఇన్ని ఎపిసోడ్స్ సాగాయంటే పీపుల్ పార్ట్నర్షిప్, డివైన్ ఇంటర్వెన్షన్. విన్నవారు దీనిలో భాగస్థులుగా వచ్చారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందువలన నేను ఈ కార్యక్రమం కంప్లీట్ చేయగలిగాను. దేవుని మహాకృప, దేవుని మహాకృప. దేవుని స్తుతిద్దాం. 4500 ఎపిసోడ్స్ ప్రభు పూర్తి చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. నాతో పాటుగా శ్రీధర్ అన్నగారు యాంకర్గా ప్రయాసపడ్డారు. శ్రీనివాసరావు గారు, ధర్మ గారు కార్యాలయాన్ని నడిపించడంలో కష్టపడ్డారు. తమ్ముడు మహేంద్ర రికార్డింగ్స్ విషయంలో కష్టపడ్డాడు. మా టీం అంతా కూడాను ఈ యొక్క దినం ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తున్నాం. నా బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఆర్థిక సహకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ దినము ఎపిసోడ్ ప్రత్యేకంగా 4500 ప్రభువు చేసినందుకు కృతజ్ఞతగా మా సహోదరులు యేసే పరిష్కారంలో గత 10 సంవత్సరాలుగా పనిచేసి మమ్మల్ని ఆదరించిన అన్నగారు, ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, తల్లి శశిరేఖ గారు,
అత్తగారు శారా గారు సహకారాన్ని ఇస్తున్నారు. ధర్మలింగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరమ్మ గారికి, శశిరేఖ శారా గారులకు, మురళి దివ్య గోపాల్లకు ప్రభు ఆశీర్వాదం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ మాసం చాలా అవసరాలు ఉన్నాయి, మీరు ఎరుగుదురు. ప్రార్థించండి, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ప్రియబిడ్డలు, మా ప్రేక్షకులు 4500 ఎపిసోడ్కు ఈ దినం సాక్షులుగా నిలిచారు. వీరిని దీవించుమని ప్రార్థిస్తున్నాము. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని, అయోగ్యుడనైన నన్ను ఏర్పరచుకొని, ఇంత గొప్ప కార్యక్రమం భాగస్థునిగా చేసినందుకు మీ దైవ కృపకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్నింట మీ బోరగా వాడబడుటకు మీరు నన్ను కృప చూపినందుకు మీకు స్తోత్రాలు. నా బృందమంతటిని మీరు దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ సహోదరి, శశిరేఖ తల్లిగారు, శారా తల్లిగారు, మురళి దివ్య గోపాల్, వీరందరినీ మీరు దీవించండి. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. మా ప్రతి అవసరం తీర్చండి నాయన. మీ మహాద్భుతము మా జీవితంలో మేము మరోసారి చూసినట్లు కృపనివ్వండి. మా విశ్వాసము స్థిరపరచండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 110వ సంకీర్తన మొదటి వచనం గత రాత్రి ధ్యానించాం. 2వ వచనం చదువుకుందాం. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. మీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము. దావీదు భక్తుడు తన పరిపాలన అంతా కూడా శత్రువుల మధ్య అతడు పరిపాలన కొనసాగించగలిగాడు. చుట్టూత శత్రువులే, ఫిలిస్తీయులు, అమాలేకీయులు, వివిధ తెగల వారు, అంతా యుద్ధ వాతావరణమే. ఎటు చూచినా యుద్ధ వాతావరణాలే. అయినను దేవుడు దావీదు యొక్క రాజ్యాన్ని కొనసాగించాడు. సమస్యల సుడిగుండంలో దావీదు తన రాజ్యాన్ని కొనసాగించి మనకొక పాఠాన్ని మిగిల్చాడు. మనం కూడా సమస్యల సుడిగుండంలోనే మన ఎదుట ఉంచబడిన పందెము కొరకు ఓపికతో లక్ష్యం కొరకు పరిగెత్తాలి. ఆయన కొనసాగించిన రాజదండం వ్యక్తి యొక్క ప్రమేయం లేదు, దేవుని ప్రమేయంతోనే కొనసాగింది పరిపాలన. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకారకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వస్తారు. నీ యవ్వనులు అంటున్నాడు. ఇక్కడ యవను గురించి మాట్లాడుతున్నాడు. అలగోరికలుగా, అలంకార రీతిగా నీ యవనస్తులు శ్రేష్ఠులు, యవనస్తులలో శ్రేష్ఠులు. ద బెస్ట్ పీపుల్ ఫ్రమ్ ద యూత్, టాప్ యూత్,
వారు పరిశుద్ధ అలంకృతులయ్యారన్నాడు. అంటే రక్షణానుభవం కలిగినటువంటి వీరు అరుణోదయ గర్భాన నీ యొద్దకు వస్తారన్నాడు. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, అరుణోదయం అనేది సూర్యుడు ఉదయాన్ని సూచిస్తోంది. కనుక సూర్యుని యొక్క ఉదయము ఏ విధంగా వస్తుందో, వెలుగు నింపుతుందో, అలాగున యవ్వనులలో శ్రేష్ఠులు పరిశుద్ధమైన అలంకారాలు దేవుని నిమిత్తం ధరించిన వారై దేవుని యొక్క రాజ్యమునకు వస్తున్నారు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువనియు యెహోవా ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పనివాడు. మెల్కీసెదకు అంటే ఎవరు? మెల్కీసెదకు అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ఆదికాండములో అబ్రహాము చరిత్రలో కనిపిస్తుంది. హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువుతో పోలుస్తూ పౌలు గారు రాసినటువంటి చరిత్ర కనిపిస్తుంది. మెల్కీసెదకు సమాధానమునకు రాజు, షాలేము రాజు అని పిలువబడ్డాడు. వాస్తవంగా అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు షాలేము రాజుగా అతని ప్రత్యక్షత వర్ణించబడింది. అతడు నిరంతర యాజకుడిగా ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. మెల్కీసెదకు ఎవరి క్రమం చొప్పున యాజకుడు? ఇది ప్రశ్న. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అన్నాడు. మెల్కీసెదకు యొక్క క్రమం ఏమిటి? మెల్కీసెదకు క్రమం ఏమిటి? హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పాడు, అతడు ఆది లేనివాడు, అంతము లేనివాడు, వంశము లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనటువంటి వాడు, మెల్కీసెదకు ప్రత్యేకమైన వాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. దేవుని కుమారుడని యేసుక్రీస్తు మెల్కీసెదకును పోలి లేడు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి మాట. మెల్కీసెదకు యొక్క ప్రత్యక్షత అబ్రహాము గారికి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు. షాలేము రాజు మెల్కీసెదకు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దశమాంశాలను మెల్కీసెదకునకు సమర్పించాడు. లోతు యొక్క కుటుంబాన్ని ఆ 5 రాజుల యొక్క కబంధ హస్తాల్లో నుండి విడిపించినప్పుడు ఈ మెల్కీసెదకు అబ్రహామును ఎదుర్కొన్నాడు. మెల్కీసెదకు అనే పదమే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముంగుర్తు ప్రత్యక్షతగా చెప్పబడింది. ఆదికాండము 14వ అధ్యాయంలో ఈ వచనాలు కనిపిస్తాయి. 17, 18 వచనాల్లో, మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. కొంచెం వినండి, చరిత్ర చెబుతున్నా. యాజకత్వం, ధర్మశాస్త్ర ప్రకారమైన యాజకత్వం ఎక్కడ ప్రారంభం? యూదులు, ఇశ్రాయేలీయులు ఎరిగినటువంటి మందిరముతో కూడిన యాజకత్వం ఎక్కడ ప్రారంభం? అహరోను దగ్గర ప్రారంభం. అహరోను ముందా, అబ్రహాం ముందా? అబ్రహామే ముందు. అబ్రహాము యొక్క సంతానము నుండి కదా అహరోను వచ్చింది. అహరోను క్రమంలో ప్రధాన యాజకత్వం వచ్చింది. అహరోను కుటుంబాన్ని లేవీయులలో ప్రధాన యాజకత్వానికి దేవుడు ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ప్రధాన యాజకత్వం అతని వంశంలో నుంచే వచ్చింది, మార్పు రాలా. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించి పౌలు గారు చెబుతున్నప్పుడు లేవీయులలో నుండి వచ్చినటువంటి యాజకుడు కాదు యేసుక్రీస్తు, యోధా గోత్రానికి చెందినవాడు. అయినప్పటికీ కూడాను దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన యాజకునిగా, సర్వోన్నతుని యొక్క యాజకునిగా ప్రత్యక్షమైన ఆ మెల్కీసెదకు యొక్క క్రమం, మెల్కీసెదకు యొక్క క్రమం యేసుక్రీస్తు ప్రభువుని గురించే ఇవన్నీ చెబుతోంది. 110వ సంకీర్తనలో
యేసుక్రీస్తు ప్రభువును గూర్చే మొదటి వచనం సాక్ష్యం ఇచ్చింది. ఏమని? ప్రభువు నా ప్రభువుతో చెప్పి ఉన్నాడని. అలాగే మెల్కీసెదకును గురించి రాస్తున్నది కూడా యేసుక్రీస్తు ప్రభువును గుర్చే. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్గా అభివర్ణిస్తారు దీన్ని, ఈ మెల్కీసెదకు ప్రత్యక్షతను. మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించాడట. మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించాడట. ఆశీర్వదించినప్పుడు సొదొమ మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకురమని అబ్రహాము చెప్పిన సందర్భంలో యెహోవా స్తుతించబడును గాక అని చెప్పి దశమ భాగము అతనికి ఇచ్చాడు. దశమ భాగము చెల్లించింది మొట్టమొదట బైబిల్ గ్రంథంలో యాకోబు గారు కాదు. యాకోబు అంటాడు ఆదికాండం 28వ అధ్యాయంలో, దేవా నేను వెళ్ళు స్థలములో నీవు నాతో కూడా ఉండి నన్ను క్షేమంగా తీసుకుని వస్తే ఈ స్థలం మందిరం అవుద్ది, నేను దశమ భాగం చెల్లిస్తాను అన్నాడు. అంతకంటే ముందుగా దశమ భాగం ఇచ్చిన వాడెవరు? అబ్రహాం కనపడుతున్నాడు. అబ్రహాము తన కాలములోనే దేవుని యొక్క యాజకునికి దశమ భాగము సమర్పించాడు. అప్పుడు దశమాంశములను వాస్తవంగా అందుకునే లేవి గోత్రికులందరూ అబ్రహాము యొక్క గర్భమును ఉన్నవారై మెల్కీసెదకునకు దశమ భాగం చెల్లించిన వారయ్యారు అన్నాడు పౌలు గారు. దశమ భాగములను స్వీకరించు అర్హత యోగ్యత కలిగిన లేవీయులు కూడాను అబ్రహాము గర్భమందున్న వారై మెల్కీసెదకునకు దశమ భాగము సమర్పించారు. ఆయన నిరంతరము యాజకుడు. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. తల్లి లేదు, తండ్రి లేడు. మరి ఎట్లా పుట్టాడు? యేసుక్రీస్తే. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ప్రత్యక్షమైన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. నరావతారిగా భూమి మీద ఆయన పలుమార్లు సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని అన్నాడు. పాత నిబంధనలో శరీరధారిగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఏదేను వనం మొదలుకొని మమ్రే సింధూర వనం దగ్గర నుండి ఈ మెల్కీసెదకుగా కనబడినది కానీ, మోషేకు కనపడినది కానీ, ముఖాముఖిగా దేవుడు చూచాడు. ఫిజికల్ ఐతో దేవుని చూచిన అనుభవం. మోషే భక్తుడు వెనకట భాగం చూశాడు అనేది 33:20 చూశారు. అలాగే వారు 70 మంది ప్రభువును చూశారు మోషే నాయకత్వంలో. ఆయన వారిని ఏం చేయలేదన్నాడు. అది కూడా ప్రత్యక్షతే. మనోహ దంపతులకు కలిగినది ప్రత్యక్షతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కనుక ఈ మెల్కీసెదకు దశమ భాగం తీసుకున్నాడు. అట్లాగే నిరంతరం యాజకుడు. కానీ లేవీయుల యాజకత్వం సంవత్సరం మారిపోయేది. లేవీయుల యొక్క యాజకత్వం ప్రతి సంవత్సరము మారిపోతూ వచ్చింది. ఈ సంవత్సరం ఒక ప్రధాన యాజకుడు ఉంటే మరో సంవత్సరం వేరొక ప్రధాన యాజకుడు ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఆయన యాజకత్వం మార్పు లేనటువంటిది. యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం మార్పు లేనటువంటిది. తమ పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు మామూలుగా లేవీయుల నుండి వచ్చిన యాజకులైతే బలులు ఇచ్చుకునేవారు. యేసుక్రీస్తు అలా కాదు. తన పాపం కొరకు బలి ఇవ్వవలసిన అవసరము ఆయనకు లేదు. అంతేకాకుండా ఆయన నిరంతరం ఉన్నటువంటి యాజకుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చినటువంటి యాజకుడు. మెల్కీసెదకు యొక్క క్రమాన్ని గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనకు రాస్తున్నాడు. చదువుతాను చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానమునకు రాజనియు అర్థమిచ్చు షాలేము రాజుని అర్థం.
అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు దినములకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును పోలి మెల్కీసెదకు ప్రత్యక్షత వచ్చింది తప్ప మెల్కీసెదకును పోలి యేసు ప్రత్యక్షత రాలేదు సుమా. యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరచటానికి పాత నిబంధనలో నిరంతర యాజకుడని తెలియబడినట్లుగా మెల్కీసెదకు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు ఎంత ఘనుడో చూడండి అని చెబుతూ, లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకుంటున్నారు, ఈ క్రమం చూడగా జీవిస్తున్నవాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకున్నాడు. జీవిస్తున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకున్నాడు. ఎలా అనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అనే సాక్ష్యం చెప్పబడిను. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంవత్సరానికి ఒకసారి లేవీయులలో ప్రధాన యాజకుడు లేచి ప్రతి 7వ మాసం 10వ దినాన ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి పశువుల యొక్క రక్తం తీసుకుని వెళ్ళి పాపక్షమాపణ కొరకు ప్రక్షాళన చేసేవాడు. అలా చేసినప్పుడు దేవుడు అతన్ని అంగీకరిస్తే బ్రతికుండేవాడు, అక్కడ చచ్చిపోయేవాడు. కనుక దేవుడు అతను అంగీకరించినప్పుడు ఆ సంవత్సరం పాపాలకు మాత్రమే పాపక్షమాపణ కలిగేది. అందుకని అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఈ యాజకులు ఏటేటా ఎడతెగక ఉండు అర్పించు బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు, పాపము యొక్క జ్ఞప్తి ఇకనూ ఉండదు. ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వస్తూ ఉన్నాయి. సాధారణమైన యాజకులు చేస్తున్నటువంటి పాపక్షమాపణ యాగం ఎవ్రీ ఇయర్ జరుగుటాన్ని బట్టి జ్ఞాపకానికే వస్తున్నాయి, పాపములు జ్ఞప్తికి వస్తున్నాయి తప్ప మరిచిపోవటం అనేది రావటం లేదు. అందుకే నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చినందున దేవుడు క్రీస్తు రక్తాన్ని చూచిన తరువాత, మన మీద క్రీస్తు రక్త ప్రోక్షణ చూసిన తరువాత ఇక మన పాపములను ఎంచడు, క్షమిస్తున్నాడు. ఆయన వెలకట్టలేని రక్తము మన ప్రాణమునకు బదులుగా ప్రాయశ్చిత్తముగా అనుగ్రహించబడినందున మన పాపములకు క్షమాపణ ఇవ్వబడుతుంది. ఇంత చరిత్ర ఆనాడే క్రీస్తు పూర్వమే దావీదు భక్తుడు చెబుతున్నాడు, యెహోవా ప్రమాణం చేశాడయ్యా, ఆయన మాట తప్పేవాడు కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడని ఎరిగిన వాడుగా దావీదు ఎదురు చూస్తున్నాడు ఆ మెస్సియా కొరకు. ప్రభువు నీ కుడి పార్శ్వమందు తన కోపదినమున రాజులను నలగగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినాన రాజులను నలగొడతాడట, అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమున నిలుచునుంటాడు. ఇది ఎంత గొప్ప ఆదరణ మాట అండి. మన శ్రమలలో మన కుడి పక్కన నిలిచే దేవుడు మనలను పట్టుకుంటాడు, మనల్ని పడిపోనివ్వడు, మనము జారిపోకుండా కాపాడేటువంటి దేవుడు. మన దినచర్యలో దేవుడు మనతో నిలిచి నడిపిస్తున్నటువంటి వాడు. 31వ తారీఖు వస్తోందంటే జారిపోయే పరిస్థితిలో ఉన్నాం, ఆయన పట్టుకుంటాడు, కుడి పక్కనే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ఇన్ని వాక్యాలు మనల్ని బలపరుస్తున్నాయి. దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానును ఆయన నలగగొట్టును, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేశము శవములతో నిండి ఉండును, ఆయన ఉగ్రతను జ్ఞాపకం చేస్తుంది. ఆయన విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగగొట్టును. లోకాన్ని పరిపాలిస్తున్న రాజులందరూ కూడా ఆయన ఎదుట ఓడించబడతారు. ఆయన ఈ లోకానికి రానయ్యున్న రారాజుగా
అభివర్ణిస్తున్నాడు. ఆయన తల ఎత్తేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తున్నాను, ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునకు రానై ఉన్నారు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ నవ్వుతారు, ఏంటంటే ఇది ఎప్పుడు చెప్పారండి, 2000 సంవత్సరాల క్రితం కదా, మరి ఇప్పటికీ మీరు ఇంకా ప్రభు వస్తాడు అంటారు ఏమిటి? మరణాత అంటే ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడని అర్థం. ఒకప్పుడు పలకరింపు ఎలా మారిందంటే ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం మనం, ఒకప్పుడు మరణాత అన్నారు. మరణాత అంటే ఇదిగో ప్రభు వస్తున్నాడంటే వాళ్ళు కూడా ప్రభు వస్తున్నాడని చెప్పి ప్రతిగా నమస్కరించేవాడు. కనుక ప్రభువు యొక్క రాకడ మీరు అనుకునుచున్నట్టు ఆలస్యం కాదు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నవి. పేతురు గారు జవాబు రాశాడు, 1000 సంవత్సరాలు ఒక్క దినంలా ఉన్నాయట ప్రభువుకి. ఇప్పటికీ ప్రభు ఆకాశానికి ఆరోహణుడై 2 రోజులు లెక్క ఆయనకి. మనకైతే ఉంది. ఈ రికార్డింగ్కి ముందే నేను ఒక తల్లిగారికి ఫోన్ చేశాను, అమ్మ మీరు ఎక్కడున్నారని. అయ్యా 2 దినాల క్రితమే ఊరు వచ్చానయ్యా అంది ఆవిడ. అంటే మరలా ఎప్పుడు వస్తారమ్మా ఏలూరు అని అడిగితే, అయ్యా 2 దినాలేనండి, నా చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి పెద్ద కుమారుని ఇంటి నుండి చిన్న కుమారుని ఇంటికి వెళ్ళి 2 దినాలే అయింది అయ్యగారు అని చెప్పింది ఆవిడ. అంటే 2 దినాలే అయిందంటే ఇట్స్ వెరీ షార్ట్ టైం, ఐ విల్ కమ్ అగైన్ బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైం. నేను వస్తానయ్యా కానీ 2 రోజులే కదా, ఇంకా 2 రోజులు ఉండి వస్తానంది ఆవిడ. అంటే ఒక మనిషి యొక్క దృష్టిలో ఒక రోజు ఎంత అల్పంగా అనిపిస్తుందో 1000 సంవత్సరాలు ప్రభు దృష్టిలో అంతగా అల్పంగా అనిపిస్తాయి. ఆయనకి కాలం సమయం ఏముంది? భూమి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు చేస్తూ ఈ రాయి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటున్నారు. మనుషులను రక్షించుట కొరకు ఆయన దీర్ఘశాంతం 1000 సంవత్సరాల్లో ఉంటే ఏమిటి తప్పు? కనుక ఏమాత్రం అందులో తప్పిదం లేదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆయన తల ఎత్తే దేవుడు, ఆయన రానై ఉన్నాడు, ఆయన తప్పక వస్తాడు. ఆయన వచ్చే వరకు ఆయన యందు నిద్రించిన వారికి విశ్రాంతి నిలిచి ఉంది. ఆయన విశ్వాసాన్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఈ రాత్రి వాక్య ధ్యానం చేస్తున్నాను. రేపటి దినం 111వ సంకీర్తన ధ్యానిద్దాం. 4500 ఎపిసోడ్స్ ముగించుటకు ప్రభు సహాయం చేసినందున ప్రభువుకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యాన సహకారులు, యేసే పరిష్కారమునకు ఎంతో మేలు చేసిన కుటుంబం, ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, తల్లి శశిరేఖ, అత్తగారు శార, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకారం ఇస్తున్నారు. ఇంకా 3 దినాలున్నాయి ఈ మాసాంతానికి. ఎపిసోడ్ సహకారులు ఇద్దరిద్దరు వచ్చినా ఆర్థికంగా ప్రభు కృప చూపినట్లు సహాయం చేసినట్లే మీరు స్పందించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం ద్వారా ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనామలను మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీ చిత్తము ఎప్పటి వరకు మా పరిచర్య పట్ల ఉన్నది, మేమెంతకాలము వాక్యోపదేశం చేయాలి అనేది మీరే ఎరుగుదురు. 4500 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఈ దినముతో ప్రభువా మీరిచ్చిన విజయం కొరకు వందనాలు. రేపటి నుండి కొనసాగుటకు కృపనివ్వండి. ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ దివ్య గోపాల్, శశిరేఖ గారు, శారా గారు ఆశీర్వదించండి. ఈ కుటుంబమును దీవించండి. నూతన కుటుంబాలు అనేక ముందుకు వచ్చి ఈ పరిచర్యను ప్రోత్సహించటకు సహాయం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడినేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరికను తోడై ఉండును గాక. ఆమేన్.